ఒక 6 ఈజీ వేస్ మనం జర్మనీకి రావాలి అంటే ఏం చేస్తాం ఫస్ట్ మనం మేబీ ఫ్రెండ్స్‌ని అడుగుతాం. లేదంటే ఇంకా లెక్చరర్స్‌ని అడుగుతాము. లేకుంటే వీడియోస్ చూస్తాము. సో, అలా మీరు యూట్యూబ్ వీడియోస్ చూడొచ్చు. లేదా ఆన్‌లైన్‌లో ఆహ్, లిస్ట్ ఉంటుంది. లేకపోతే చాలా వేరియస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో, అండ్ ఆల్సో మీ సీనియర్స్ గానీ ఎవరైనా ఆహ్, ఉండింటే వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడొచ్చు. అండ్ ఇక్కడ ఏంటి, ఎలా అని తెలుసుకోవచ్చు. సో, అది ఒకటి. ఇంకోటి మీకు ఆహ్, మీరు ఓకేనా ఇక్కడికి మూవ్ అవ్వడము. సో, అలాంటియన్నీ తెలుసుకోవాలి అంటే కొన్ని వీడియోస్ కూడా చూడొచ్చు. ఇంకా అందరితో మాట్లాడొచ్చు. సో, అవి ఈజీ అంటే ఒక సంథింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ సమ్‌వేర్ అనొచ్చు. సో, మళ్ళీ ఇంకా నెక్స్ట్ మనం ఆహ్, ఎలా షార్ట్ లిస్ట్ చేసుకోవాలి యూనివర్సిటీస్ ఇంకా మీకు ఆహ్, ఐ మీన్ అంటే ఏ యూనివర్సిటీకెళ్ళాలి? నేనేం చేయాలనుకుంటున్నాను? సో, అలాంటివన్నీ అన్నప్పుడు మీరు ఫస్ట్ కూర్చొని ఒక ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆహ్, అన్ని యూనివర్సిటీస్ నోట్ డౌన్ చేసుకొని ఆహ్, నెట్‌లో దొరుకుతున్నాయి. సో, మీకు ఏ కోర్స్ ఇంట్రెస్ట్ అలాంటివన్నీ కోర్సు, డేటు ఇలాంటివన్నీ ఒక ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేసుకొని మీ క్రైటీరియాకి తగ్గట్టు అలా ఇలా చూసుకొని ఆహ్, మీరు దాన్ని మళ్ళీ వాళ్ళ డెడ్‌లైన్స్ ఏంటి, అవన్నీ కూడా రికార్డ్ చేసుకుంటే మీకొక ఈజీ వే ఉంటుందనమాట. అంటే ఎక్కువ హ్యాసిల్ ఉండదు. లైక్ ఎలా చేయాలి, అన్నీ ఇవి కరెక్టా, అవి కరెక్టా అని చూసుకోకుండా సో, ఇవి ఒక ఎక్సెల్ షీట్ అది అని చేసుకోవచ్చనమాట. అది ఎలా షార్ట్ లిస్ట్ చేసుకోవాలి జర్మన్ యూనివర్సిటీస్ అనేది. అలా షార్ట్ లిస్ట్ చేసుకున్నాక మళ్ళీ ఇంకా మనం ఆహ్, ఇంకేంటి అంటే ఆహ్, ఆ! మోస్ట్‌లీ ఇవే. లైక్ ఇలా బేసిక్ మరి ఇంకా ఇక్కడికొచ్చిన తర్వాత గూడా మీరన్నీ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ మీ ఫైనాన్షియల్‌గా మీరు చూసుకోవాలి. లైక్ మీరు ఎంత అఫోర్డ్ చేయగలుగుతారు. ఇక్కడ బ్లాక్డ్ అప్ అమౌంట్ అని ఒకటి ఉంటుందనమాట మీరు యూనివర్సిటీస్‌కి అప్లై చేసేటప్పుడు. సో, మీరు ఎవ్రీ మంత్ మీకు ఫస్ట్ అయితే మీరు బ్లాక్డ్ అమౌంట్ ఇంత అనేది బ్లాక్ చేసేయాలి. డిఫరెంట్ బ్యాంక్స్ ఉంటాయి. మీకు ఆఫ్‌లైన్ ఉంటుంది. లేకపోతే ఆన్‌లైన్ ఉంటాయి బ్యాంక్స్. లైక్ ఆఫ్‌లైన్ బ్యాంక్స్ అయితే మేజర్‌లీ లైక్ కోటక్ అలా ఉంటుంది. అండ్ ఆన్‌లైన్ ఎక్స్‌పర్షియో, కొరాకిల్, ఇంకోటి ఫిన్‌టిబా ఇట్లా ఇంకా మల్టిపుల్ ఉంటాయన్నమాట. సో, మీకు 2 ప్రై ఆహ్, ఆల్‌మోస్ట్ బానే ఉంటాయి అన్నమాట. మీరు ఆన్‌లైన్ అయితే మీరు ఈజీగా మీరు ఇంట్లోనే కూర్చొని అన్నీ చేసుకోవచ్చనమాట. ఇంక ఆఫ్‌లైన్ అయితే మీరు బ్యాంక్‌కెళ్ళి చేసుకోవాలి. సో, మీకేది ఫీజిబుల్ అనిపిస్తే అది మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. నేనైతే వచ్చేటప్పుడు నాకు మా ఇంటి దగ్గరే ఉంటుందని నాకు ఫస్ట్ టైమ్ గదా! సో, నాకు కొంచెం హెసిటేషన్ ఉండే అనమాట. ఓకే. ఎలా ఉంటుందో ఏంటో ఇవి ఆన్‌లైన్ నేనెప్పుడు చేయలేదు గాబట్టి నేను కోటక్ ఆప్ట్ చేసుకున్నా. బట్ నా ఫ్రెండ్స్ చాలామంది ఆన్‌లైన్ గూడా ఆప్ట్ చేసుకున్నారు. సో, అది అయితే ప్రాబ్లమే గాదు. మీరు అవి మీకు ఏది బెటర్ అనైతే చూజ్ చేసుకొని బ్లాక్డ్ అమౌంట్ ఉంటుంది. అండ్ ఎవ్రీ మంత్ మీకు సర్టెన్ అమౌంట్ అనేది మీకు బ్లాక్డ్ అమౌంట్ నుంచి వస్తుంది గాబట్టి, సో, మీరు అది ఆ అమౌంట్ కూడా చూసుకోవాలి. మోస్ట్‌లీ నేనొచ్చినప్పుడైతే నాకు లైక్ 790 పర్ మంత్ ఇలా ఉండేది. ఇప్పుడు లైక్ అరౌండ్ 900 850-900 ఈ మధ్యలో. సో, టోటలీ మీకొక మేబీ 11,000-12,000 యూరోస్ మీరు ఆహ్, బ్లాక్ చేసుకోవచ్చనమాట. అమౌంట్. సో, తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత పార్ట్ టైమ్ జాబ్స్ ఉంటుంది. మీరు పార్ట్ టైమ్ జాబ్స్ గూడా చేసుకొని మీరు యూ కెన్ ఇలా ఆహ్, సపోర్ట్ చేసుకోవచ్చు మిమ్మల్ని మీరు. ఇట్లా అంటే ఓన్లీ బ్లాక్డ్ అమౌంట్ అనే కాకుండా అండ్ మీకు పార్ట్ టైమ్ జాబ్స్ గూడా ఈజీలీ అంటే ఇది సిటీ టు సిటీ డిపెండ్ గూడా అవుతుంది. ఇంకోటి మీరు ఎక్కడ చూసుకోవచ్చంటే ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. అండ్ మీ సీనియర్స్‌ని అడగొచ్చు. అండ్ మీకు లేదు నీకు మనకు ఐడియా లేదు అంతగా అని అనుకున్నారనుకోండి. మీకు యూ కెన్ గో టు ఇది స్టూడెంట్ ఆఫీసెస్ ఉంటాయి. ఇంటర్నేషనల్ ఆఫీసెస్ అక్కడికెళ్ళి వాళ్ళని హెల్ప్ అడగొచ్చు. అలా అలా వాళ్ళు గూడా హెల్ప్ చేస్తారనమాట. సో, ఇంకా ఈ పార్ట్ టైమ్ జాబ్స్ అంటే 20 అవర్స్ పర్ వీక్ మీరు వర్క్ చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ ఇంకా కొన్ని అయితే వీకెండ్సే ఇస్తారు. ఇంకొన్నైతే వీక్‌లో ఇస్తారు. సో, మీ క్లాసెస్ అవి మేనేజ్ చేసుకుంటూ, వర్క్ చేసుకుంటూ మీరైతే లైక్ మీరు ఇండిపెండెంట్‌గా మీ స్టడీస్ అయితే అయిపించుకోవచ్చు. ఎక్కువ హ్మ్.
అడగాలి, ఇంట్లోనే అడగాలి, తీసుకోవాలి అని ఏముండకుండా యూ కెన్ హెల్ప్ యువర్ సెల్ఫ్ అనమాట.